పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. నిన్నటి దినాన యోబు గ్రంథము 39వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యోబు గ్రంథము 40వ అధ్యాయం చదువుకుందాం. మరియు యెహోవా యోబునకు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను. ఆక్షేపణలు చేయుచూచువాడు సర్వశక్తులకు దేవునితో వాదింపవచ్చిన దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తరం ఇయ్యవలెను. అప్పుడు యోబు యెహోవాకు ఇలాగా ప్రత్యుత్తరం ఇచ్చెను. చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును. ఒక్కమారు మాట్లాడి తిని నేను మరలా నోరెత్తను, 2 సార్లు మాట్లాడి తిని ఇకను పలకను. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగా యోబుతో ప్రత్యుత్తరం ఇచ్చెను. పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకొనుము, నేను నీకు ప్రశ్న వేసేదను, నీవు ప్రత్యుత్తరం ఇమ్ము. నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసేదవా? నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధము మోపుదువా? దేవునికి కలిగి ఉన్న బహుబలము నీకు కలదా? ఆయన ఉరుములు ధ్వని వంటి స్వరముతో నీవు గర్జింపగలవా? ఆడంబర మహత్యములతో నిన్ను నీవు అలంకరించుకొనుము, గౌరవ ప్రభావములను ధరించుకొనుము. నీ అగ్రహమును ప్రవాహములుగా కుమ్మరించుము. గర్విష్ఠులైన వారందరినీ చూచి వారిని కృంగజేయుము. గర్విష్ఠులైన వారిని చూచి వారిని అనగొట్టుము. దుష్టులు ఎక్కడనున్నను వారిని అక్కడనే అనగద్రొక్కుము. కనబడకుండా వారందరినీ బూడిదలో పాతిపెట్టుము, సమాధిలో వారిని బంధింపుము. అప్పుడు నీ దక్షిణ హస్తమే నిన్ను రక్షింపగలదని నేను నిన్ను గూర్చి ఒప్పుకొనెదను. నేను చేసిన నీటి గుర్రమును నీవు చూచి ఉన్నావు కదా. ఎద్దు వలెది గడ్డి మెయ్యును, దానికి శక్తి దాని నడుములో ఉన్నది, దాని బలము దాని కడుపు నరములలో ఉన్నది. దేవదారి చెట్టు కొమ్మ వంగునట్లు అది తన తోకను వంచును. దాని తొడల నరములు దిట్టముగా సంధింపబడి ఉన్నవి, దాని ఎముకలు ఇత్తడి గొట్టము వలె ఉన్నవి, దాని ప్రక్కటెముకలు ఇనుప కమ్ముల వలె ఉన్నవి. అది దేవుని సృష్టించిన వాటిలో గొప్పది. దాని సృజించిన వాడే దాని ఖడ్గమును దానికి ఇచ్చెను. పర్వతములలో దానికి మేత మొలుచును. అరణ్య జంతువులన్నీ అచట ఆడుకొనును. తామర చెట్ల క్రిందను జమ్ముగడ్డి మరుగును పరలోను అది పండుకొనును. తామర చెట్లు నీడను అది ఆశ్రయించును. నదిలోని నివరంజి చెట్లు దాన్ని చుట్టుకొని ఉండును. నది ప్రవాహము పొంగి పొర్లినను అది భయపడదు. యొర్దాను వంటి ప్రవాహము పొంగి దాని నోట యొద్దకు వచ్చినను అది ధైర్యము విడవదు. అది చూచుచుండగా ఎవరైనను దానిని పట్టుకొనగలరా? ఉరియొగ్గి దాని ముక్కునకు సూత్రము వేయగలరా? ఇంతటితో యోబు గ్రంథము 40వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యోబు గ్రంథము 41వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమెన్.